So hello everyone, welcome back. Neural control and coordination entire chapter in one video మనం తెలుసుకోబోతున్నాము. సో మనము పేరా చదువుకుంటామంటే నేను చెప్తాను అనమాట. సపోజ్ ఈ న్యూరల్ సిస్టమ్ అనేది ఈ పేరాలో ఇది ఉంటుంది టాపిక్. సో లైక్ దిస్ టాపిక్ వైజ్ ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో లెట్స్ డిస్కస్ దిస్ ఇంట్రో పేరా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో what is coordination? Coordination is nothing but a process to which two or more organs they interact and they coordinate to maintain the homeostasis అనమాట. Two organs like two కన్నా ఎక్కువ organs interact అయితే ఎందుకు homeostasis ని మెయింటైన్ చేయడానికి. ఓకేనా, ఈ న్యూరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో పాయింట్ టు పాయింట్ ఆర్గనైజర్ నెట్వర్క్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్ కి లైక్ నెట్వర్క్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. దానివల్ల కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది, దానివల్ల క్విక్ కోఆర్డినేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, న్యూరల్ సిస్టమ్ లో నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ న్యూరాన్స్ ఏం చేస్తుందంటే డిటెక్ట్ చేస్తుంది, రిసీవ్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ న్యూరాన్స్ డిటెక్ట్, రిసీవ్, ట్రాన్స్మిట్ ఏంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిమ్యులే. ఓకేనా, నెక్స్ట్ ఈ పేరాకు వచ్చేయండి. న్యూరల్ సిస్టమ్ అనేది కదా. సో న్యూరల్ సిస్టమ్ అనేది లోయర్ వర్టిబ్రేలో వెరీ సింపుల్ గా ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ హైడ్రాలో నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి అనమాట. లోయర్ వర్టిబ్రా దాని వెరీ సింపుల్ గా ఉంటాయి. కమింగ్ టు ఇన్సెక్ట్స్ లో బ్రెయిన్ ఉంటుంది, గ్యాంగ్లియాతో పాటు ఇంకా న్యూరల్ టిష్యూతో పాటు బ్రెయిన్ ఉంటుంది అనమాట. ఓకేనా, వర్టిబ్రాలో వస్తే వెల్ డెవలప్డ్ న్యూరల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అయిపోయిందా? నెక్స్ట్ హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ రాండి. హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ టూ టైప్స్ అనమాట, సిఎన్ఎస్, పిఎన్ఎస్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయితే అదొక సైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనమాట. అక్కడే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొసెస్ అవుతుంది అనమాట. కమింగ్ టు పిఎన్ఎస్ అనేది ఏంది, అన్ని నర్వ్స్ ఉంటాయి అనమాట. సిఎన్ఎస్ కి అసోసియేట్ అయిన నర్వ్స్ అని పిఎన్ఎస్ లో ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ లో ఏమేమి ఉంటాయి, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. పిఎన్ఎస్ లో అఫరెంట్, అఫరెంట్ అంటే ఏంది, దాన్ని మనం సెన్సరీ నర్వ్స్ అంటాం అనమాట. ఇఫరెంట్ నర్వ్స్ అంటే ఏంది, మోటార్ నర్వ్స్ అంటాం అనమాట. అఫరెంట్ ఇంపల్స్ ని టిష్యూ నుంచి సెల్స్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకేనా, ఇఫరెంట్ అనేది సిఎన్ఎస్ నుంచి టిష్యూస్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. అఫరెంట్ సెన్సరీ, ఇఫరెంట్ మోటార్. అఫరెంట్ సెన్స్ ఆర్గన్ టు బ్రెయిన్, ఇఫరెంట్ బ్రెయిన్ టు సెన్స్ ఆర్గన్. ఓకేనా, సో ఇదన్నమాట. నెక్స్ట్ పిఎన్ఎస్కి వచ్చేద్దాం. పిఎన్ఎస్ లో ఏమేమి, పిఎన్ఎస్ కూడా టూ టైప్స్, సొమాటిక్, ఆటోనమస్. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంది, సిఎన్ఎస్ నుంచి మజిల్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది ఇంపల్స్. ఆటోనమస్ అంటే ఏంది, సిఎన్ఎస్ నుంచి ఇన్వాల్వెంటరీ ఆర్ స్మూత్ మజిల్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట ఇంపల్స్. గుర్తుపెట్టుకోండి, సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంపల్స్ సిఎన్ఎస్ నుంచి మజిల్ కి చేస్తే, మజిల్ అంటే ఏంది, ఇక్కడ మజిల్ అనేది వాలంటరీ, ఇండైరెక్ట్ గా చెప్తున్నాను మీకు. సొమాటిక్ మన సెన్స్ లో ఉంటుంది అనుకోండి, మన సెన్స్ అంటే వాలంటరీ కదా, అలా గుర్తుపెట్టుకోండి. సిఎన్ఎస్ నుంచి మజిల్స్ కి, మజిల్ అంటే వాలంటరీకి. ఓకేనా, సొమాటిక్. అది ఆటోనమస్ అంటే సిఎన్ఎస్ నుంచి ఇన్వాల్వెంటరీ స్మూత్ మజిల్ ఇన్వాల్వెంటరీ కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆటోనమస్ కూడా ఏఎన్ఎస్, ఆటోనమస్ న్యూరల్ సిస్టమ్. ఇది టూ టైప్స్, ఒకటి ఏంటి సింపాథెటిక్, ఇంకొకటి ఏంటి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అర్థమైపోయిందా? నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, న్యూరాన్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఈ పేరా మొత్తం చదువుకుందాం ఇప్పుడు. ఫస్ట్ న్యూరాన్ అనుకుంటున్నాం కదా, న్యూరాన్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఫస్ట్ న్యూరాన్ లో మనకి మెయిన్లీ త్రీ పార్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మహారాజా, ఇందులో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద సెల్ బాడీ, ద మిడిల్ వన్ ఇస్ ద డెండ్రైట్స్, నెక్స్ట్ ఇస్ ద ఆక్సాన్. ఓకేనా, సెల్ బాడీ, డెండ్రాయిడ్స్, ఆక్సాన్. డన్. ఫస్ట్ సెల్ బాడీ ఉంటుంది కదా, ఇది సెల్ బాడీ అంటాం. ఇందులో చాలా సైటోప్లాజం అనేది ఉంటుంది, సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి, ఇంకా ఇవి ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ నిజిల్ గ్రాన్యూల్స్ అనమాట. ఇవి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ నిజిల్ గ్రాన్యూల్స్ ని మనం గ్రాన్యులార్ బాడీస్ అని కూడా అంటాం అనమాట. అర్థమైతా? ఇక్కడ మైలిన్ షీట్ ఉంటుంది, నెక్స్ట్ స్క్వాన్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మిడిల్ లో ఇలా పార్ట్స్ ఇవన్నీ నోట్స్ ఆఫ్ రాన్వియర్. ఓకేనా, ఈ లాస్ట్ లో టర్మినల్ లో సినాప్టిక్ లోబ్ అనేది ఉంటుంది. ఓకేనా, సినాప్టిక్ లోబ్ అన్న సినాప్టిక్ నాబ్ అని అనొచ్చు. ఓకే, డెండ్రైట్స్ అనేది షార్ట్ ప్రొజెక్షన్స్ అనమాట. ఈ ఆక్సాన్ అనేది లాంగ్ ప్రొజెక్షన్. సో ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆక్సాన్ అండ్ డెండ్రైట్స్ న్యూరాన్స్ త్రీ టైప్స్ ఉంటాయి అనమాట, అవి తెలుసుకున్నాము. ఒకటి ఏంటి మల్టీపోలార్, ఇంకొకటి బైపోలార్, ఇంకొకటి యూనిపోలార్ అనమాట. మల్టీపోలార్ అంటే ఒక ఆక్సాన్ ఉంటుంది, టూ ఆర్ మోర్ డెండ్రైట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది సెరిబ్రల్ కార్టెక్స్ ఎగ్జాంపుల్. కమింగ్ టు బైపోలార్, వన్ ఆక్సాన్, వన్ డెండ్రైట్. ఓకే, ఆక్సాన్ నెంబర్ ఇస్ సేమ్ ఇన్ ఎవ్రీథింగ్ 111. డెండ్రైట్ నంబర్స్ varies అకార్డింగ్ టు బైపోలార్, యూనిపోలార్ అండ్ మల్టీపోలార్. ఓకేనా, బైపోలార్ లో వన్ ఆక్సాన్, వన్ డెండ్రైట్. ఎగ్జాంపుల్ టూ, బై అంటే టూ, మన ఐస్ ఉంది, టూ ఉంటాయి. సో రెటినా ఆఫ్ ఐస్. కమింగ్ టు యూనిపోలార్ లో సెల్ బాడీ ఉంటుంది, వన్ ఆక్సాన్ ఉంటుంది, ఇక్కడ డెండ్రైట్ అనేది ఉండదు. అర్థమైందా? ఇది ఎంబ్రియానిక్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆక్సాన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ మైలినేటెడ్, అండ్ వన్ ఇస్ నాన్ మైలినేటెడ్ అనమాట. చేసుకున్నాం కదా. సో ఇది ఆక్సాన్ మెంబ్రేన్ అనమాట. ఆక్సాన్ కి చుట్టూ మనకి మైలిన్ షీట్ అనేది ఉంటుంది. సపోజ్ ద మైలిన్ షీట్ అనేది స్క్వాన్ సెల్స్ తో ఎన్వలప్ అయితే దాన్ని మైలినేటెడ్ షీట్ అంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ స్క్వాన్ సెల్స్ తో ఎన్వలప్ అవ్వలేకపోతే ఫైబర్స్, దాన్ని మనం అన్మైలినేటెడ్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే కనుక మైలినేటెడ్ కి ఎగ్జాంపుల్ స్పైనల్, క్రేనియల్ నర్వ్స్ లో ఉండే నర్వ్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అన్మైలినేటెడ్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏఎన్ఎస్, సోమాటిక్ న్యూరల్ సిస్టమ్ లో. మైలినేటెడ్ స్పైనల్ అండ్ క్రేనియల్ నర్వ్స్, అన్మైలినేటెడ్ ఏఎన్ఎస్ అండ్ సోమాటిక్ న్యూరల్ సిస్టమ్. ఓకేనా, నెక్స్ట్ మనం జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్ తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది, నేను ఇప్పుడు ఈజీగా చెప్తాను రండి. సో నేను ఇప్పుడు డయాగ్రామ్ ఇస్తున్నా చూడండి. సో ఇది
సపోజ్ మీరు ఏమనుకుంటారు, ఇది యాక్సానల్ మెంబ్రేన్ అనుకోండి, లేకపోతే న్యూరల్ మెంబ్రేన్, రెండు ఒకటే అనుకోండి. ఈ న్యూరల్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అది పర్మిబుల్ అనమాట, సెలెక్టివ్లీ పర్మిబుల్, డిఫరెంట్ అవార్డ్స్కి పర్మిబుల్ అంటే లోపలికి తెచ్చుకోగల కెపాసిటీ ఉంటుంది దానికి, ఇంకా బయటికి కూడా పంపిస్తుంది, లోపలికి బయటికి, ఇలా పర్మిబుల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2 స్టేజెస్ వస్తాయి, రెస్టింగ్, నెక్స్ట్ యాక్షన్ స్టేజ్. రెస్టింగ్ అంటే రెస్ట్ ఉండడం, యాక్షన్ అంటే యాక్టివ్ ఉండడం అనమాట. ఓకేనా. ఇప్పుడు రెస్టింగ్ స్టేజ్లో చూస్తే ఇక్కడ ఏదైతే న్యూరల్ మెంబ్రేన్ కనిపిస్తుందో ఇక్కడ దీంట్లో ఒక రెస్టింగ్ స్టేజ్లో ఏంది, ఇది ఎక్కువ పర్మిబుల్ టు K+ అయాన్స్, K+ అయాన్స్కి మోర్ పర్మిబుల్. అదేం చేస్తుంది, లోపలికి K+ అయాన్స్ని తెచ్చుకుంటుంది, బయటికి Na+ అయాన్స్ని పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అవుట్ సైడ్ అంతా పాజిటివిటీ నిండిపోతుంది, లోపలంతా నెగిటివిటీ ఉంటుంది అనమాట రెస్టింగ్ స్టేజ్లో. ఓకే. కమింగ్ టు యాక్షన్ స్టేజ్ ఎంటైర్లీ ఉల్టా, Na+ అనేది లోపల వస్తుంది, K+ అనేది బయటికి పోతుంది. అప్పుడు లోపల బయట ఏముంటుంది, నెగిటివ్ ఉంటుంది, లోపల ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఇన్ యాక్షన్ స్టేజ్ మీరు రెస్టింగ్ స్టేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్షన్ స్టేజ్ దాని రివర్స్. ఇప్పుడు నంబర్ అడుగుతారు అనమాట, ఎన్ని నంబర్ ఆఫ్ Na+ బయటికి వెళ్తాయి రెస్టింగ్ స్టేజ్లో, ఎన్ని K+ లోపలికి వస్తాయి అని అడుగుతారు అనమాట. మీరు ఏం రాయాలి, 3 Na+ బయటికి వెళ్ళేదానికి 2 K+ లోపలికి వస్తాయి అనమాట. విత్ ద ఎంట్రీ ఆఫ్ 2 K+ ఇన్సైడ్ Na+, 3 Na+ బయటికి పోతాయి, 3 Na+ బయటికి పోతాయి, లోపలికి 2 K+ రావడం వల్ల. అర్థమైందా. ఇది రెస్టింగ్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ దానికి రివర్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్ చెప్తా చూడండి, ఇది ఉందా. సో మీకు ఫస్ట్ ఇక్కడ Na+ ఉందా, బయట ఉందా Na+, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, బయట నెగిటివిటీ ఉంది కదా చెప్పుకున్నా, లోపలేమి పాజిటివిటీ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లోపల అంతా నెగిటివ్ అయిపోతుంది, బయట అంతా పాజిటివ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు బి నుంచి ఏకి వచ్చింది అనమాట, ఇక్కడ ఇది ఏ పిక్చర్ అయిపోయింది, ఇప్పుడు బి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ అయింది, మళ్ళీ లోపల పాజిటివ్ నుంచి నెగిటివ్. అర్థమైందా. సో ఇదనమాట, అంటే ఇంపల్స్ని కండక్ట్ చేస్తుంది అనమాట ఈ పిక్చర్. ఓకే, డన్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్. ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అనేది చదువుకున్నాం అనమాట. సో నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ జరుగుతుంది, అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి నర్వ్ ఇంపల్సెస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అక్కడ ఇప్పుడు ఒక న్యూరాన్ ఉంది, ఇది ఒక న్యూరాన్, మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది అనమాట, ఆ జంక్షనే సినాప్స్ అంటాం అనమాట. సినాప్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే దట్ ఈస్ ఫార్మ్డ్ బై ద మెంబ్రెయిన్ ఆఫ్ ప్రీ సినాప్టిక్ ఇంకా పోస్ట్ సినాప్టిక్. ప్రీ సినాప్టిక్ అంటే ముందుండే న్యూరాన్, పోస్ట్ సినాప్టిక్ అంటే దాని వెనకాల ఉండే న్యూరాన్. ఈ రెండు న్యూరాన్ ఒక మెంబ్రెయిన్తో ఏంది ఇక్కడ సినాప్టిక్ అనేది ఫామ్ అయింది అనమాట, సినాప్స్ అనేది ఫామ్ అయింది. సినాప్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద మెంబ్రెయిన్ ఆఫ్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అనమాట. దెన్ ఇప్పుడు గ్యాప్స్ ఉంటాయి అనమాట, దానిలో గ్యాప్స్ ఉంటాయి అనమాట, సినాప్స్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాము, దాన్ని మనం సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాం అనమాట. డన్. సినాప్టిక్ క్లెఫ్ట్. నెక్స్ట్ సినాప్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది, కెమికల్ సినాప్స్, ఎలక్ట్రికల్ సినాప్స్. ఏంటంటే కెమికల్ సినాప్స్, ఎలక్ట్రికల్ సినాప్స్. కెమికల్ సినాప్స్ అనేది మెంబ్రెయిన్ ఆఫ్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ ఇంకా పోస్ట్ దానికి ఇంకా వేరే ఇంకొక న్యూరాన్కి మధ్యలో చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట, గ్యాప్ అనేది ఉండదు. అప్పుడు ఇంపల్సెస్ అనేది చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అయిపోతాయి ఎలక్ట్రికల్ సినాప్స్లో. కెమికల్ సినాప్స్ చూస్తే కనుక గ్యాప్ అనేది ఉంటుంది, అది అక్కడ సినాప్సిక్ క్లెఫ్ట్తో సెపరేట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. అక్కడ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి కెమికల్స్ అనేవి తీసుకొని వెళ్తాయి అనమాట ఇంపల్స్ని. ఎక్కడ కెమికల్ సినాప్స్లో. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ సినాప్స్లో సినాప్టిక్ క్లెఫ్ట్ ఉండదు, డైరెక్ట్గా ఇంపల్స్ అనేవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కెమికల్ సినాప్స్లో కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎట్లా ఒక దాని యాక్సాన్ టర్మినల్ ఉంది కదా, అక్కడ అది డిఫరెంట్ వెజికల్స్, చాలా డిఫరెంట్ వెజికల్స్ అనేవి ఉంటాయి అనమాట. అందులో న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది వెజికల్స్, అది ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అర్థమైందా. చూడండి, ఫస్ట్ ఇంపల్స్ స్టిమ్యులేట్ చేస్తుంది సినాప్టిక్ వెజిల్ని, ముందరికి మెంబ్రెయిన్ దగ్గరికి అని, అది ప్లాస్మా మెంబ్రెయిన్తో ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, వేరే న్యూరాన్ ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ని. అక్కడ ఏం చేస్తుంది, న్యూరో ట్రాన్స్మిటర్ అనేది, ఇది సినాప్టిక్ దగ్గర ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ అయ్యి వేరే న్యూరాన్ దగ్గరికి వెళ్తుంది, అంటే సెకండ్ న్యూరాన్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏమవుతుంది, అయాన్ ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయినప్పుడు న్యూ యాక్షన్ పొటెన్షియల్ అనేది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లో జనరేట్ అవుతుంది అనమాట. ఏదైతే న్యూ యాక్షన్ పొటెన్షియల్ ఉందో అది ఎగ్జైటరీ అన్నా ఉండొచ్చు, ఇన్హిబిటరీ అన్నా ఉండొచ్చు. ఎగ్జైటరీ ఆర్ ఇన్హిబిటరీ, అది ఏదైతే పొటెన్షియల్ డెవలప్ అవుతుందో న్యూ పొటెన్షియల్, అది ఏదైనా ఎగ్జైటరీ అన్నా ఉండొచ్చు, ఇన్హిబిటరీ అన్నా ఉండొచ్చు. అర్థమైందా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్. ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. యాక్సాన్, నెక్స్ట్ యాక్సాన్ టర్మినల్, సినాప్టిక్ వెజికల్, ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. ఓకేనా. ఇవన్నీ రిసెప్టార్స్ అనమాట. ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్, సినాప్టిక్ క్లెఫ్ట్, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్, ఇదంతా కలిపి మనం సినాప్స్ అంటాం అనమాట, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద డయాగ్రామ్ షోయింగ్ ద యాక్సానల్ టర్మినల్ అండ్ సినాప్స్. నెక్స్ట్ కమింగ్ టు సెంట్రల్ న్యూరల్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ అనేది ఇట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ అవర్ ఎన్సీఆర్టీ, నీట్లో ఉండదు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్రెయిన్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ 10 to 15 minutes అయిపోతుంది అనమాట ఈ లెసన్. వినండి.
సిఎన్ఎస్ అంటే సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అనమాట. సెంట్రల్ న్యూరల్ సిస్టమ్లో బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్ అనేది కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట, లేకపోతే మన బాడీ యొక్క సిపియు అని చెప్తాం అనమాట. అది మన స్కల్ లోపల ఉండే స్కల్ ఉంటుంది కదా, దాని బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ అయి ఉంటుంది అనమాట స్కల్ లోపల. అర్థమైందా? బ్రెయిన్ అనేది క్రేనియల్ మెనింజెస్ తో కవర్ అయి ఉంటుంది అనమాట. క్రేనియల్ మెనింజెస్ 3 types: డ్యూరా మ్యాటర్, ఆర్కినాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్. ఓకేనా? బ్రెయిన్ అనేది 3 types ఉంటుంది: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ లో పార్ట్స్ ఏంటంటే సెరిబ్రమ్, థలామస్, హైపోథలామస్. సెరిబ్రమ్ అనేది 2 ఉంటుంది: లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ లాగా డివైడ్ అయి ఉంటుంది. ఈ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్, ఇది మధ్యలో ఒక నర్వ్ ఫైబర్ ఉంటుంది, దాన్ని మనం కార్పస్ కొల్లోజోమ్ అంటాం అనమాట. లెఫ్ట్ రైట్ ని కనెక్ట్ చేస్తుంది కార్పస్ కొల్లోజోమ్. లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అనమాట. సెరిబ్రల్ హెమిస్పియర్ ని ఇంకా సెరిబ్రల్ కార్టెక్స్ ని కవర్ చేస్తుంది అనమాట. దాన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం అనమాట. సో దట్ గివ్స్ ద గ్రేష్ అపియరెన్స్. ఎందుకు గ్రే ఉంటాయి అంటే గ్రేష్ అపియరెన్స్ కొంచెం అక్కడ ఆ రీజియన్ లో నర్వ్ ఫైబర్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, సో గ్రే కలర్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెరిబ్రల్ కార్టెక్స్ లో ఏమేమి ఉంటుందంటే మోటార్ ఏరియా ఉంటుంది, సెన్సరీ ఏరియా ఉంటుంది, అసోసియేషన్ ఏరియా ఉంటుంది. అంటే నెదర్ సెన్సరీ నార్ మోటార్ ని అసోసియేషన్ అంటాం అనమాట. అది ఉంటుంది అనమాట. ఈ అసోసియేషన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఇట్ హ్యాస్ ద మెమరీ, ఇంటర్సెన్సరీ అసోసియేషన్, కమ్యూనికేషన్, ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫైబర్స్ అనేటివి కవర్ అయి ఉంటాయి అనమాట. మైలిన్ షీట్ అది ఒపేక్ వైట్ అపియరెన్స్ ఇస్తుంది, దాన్ని మనం వైట్ మ్యాటర్ అంటాం అనమాట. నెక్స్ట్ థలామస్ అనేది సెరిబ్రమ్ చుట్టూ ఉంటుంది అనమాట. థలామస్ అనేది కోఆర్డినేషన్ సెంటర్ ఫర్ సెన్సరీ సిగ్నలింగ్ అండ్ మోటార్ సిగ్నలింగ్. దెన్ కమింగ్ టు హైపోథలామస్. థలామస్ కింద ఉంటుంది హైపోథలామస్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ బాడీ టెంపరేచర్, అర్జ్ ఆఫ్ ఈటింగ్, అర్జ్ ఆఫ్ డ్రింకింగ్. కమింగ్ టు ఇక్కడ హైపోథలామస్ లో న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉంటాయి అనమాట. అవి హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది. నెక్స్ట్ చాప్టర్ మనం వస్తుంది నెక్స్ట్ వీడియోలో, అది కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్, అక్కడ ఎండోక్రైన్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి, చదువుకుందాం. సో ఇక్కడ హైపోథలామస్ నుంచే హైపోథలామిక్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఇక్కడ న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉంటాయి అనమాట. అది సెక్రెట్ హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది, దాన్ని హైపోథలామిక్ హార్మోన్స్ అంటాం అనమాట. ఓకేనా? సెరిబ్రల్ హెమిస్పియర్ ఇన్నర్ పార్ట్ లో అంటే సెరిబ్రల్ హెమిస్పియర్ లోపల ఫ్యూ డీప్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనమాట. దాన్ని మనం అమాగ్రా అండ్ హిప్పోకాంపస్ అంటాం. అది ఏం ఫామ్ చేస్తుందంటే లింబిక్ ఆర్ లోబిక్ సిస్టమ్ ఫామ్ చేస్తుంది అనమాట. వినండి, ఇన్సైడ్ ద సెరిబ్రల్ హెమిస్పియర్ మనకు డీప్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట, అమాగ్రా అండ్ హిప్పోకాంపస్. అది లింబిక్ సిస్టమ్, లింబిక్ లోబ్ అని ఫామ్ చేస్తాయి అనమాట. అది సెక్షువల్ బిహేవియర్ ఇంకా మనకి ఎమోషనల్ రియాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ అపియర్ అవ్వడానికి కారణం అనమాట. లైక్ ఎక్సైట్మెంట్ అవ్వడం, ఫియర్ పడడం, అలా. అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు మిడ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అయిపోయింది కదా, ఇప్పుడు మిడ్ బ్రెయిన్ అనేది థలామస్ కి హైపోథలామస్ కి మధ్యలో ఉంటుంది. మిడ్ బ్రెయిన్ బిట్వీన్ థలామస్ అండ్ హైపోథలామస్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్, పాన్స్ ఆఫ్ హ్యాండ్ బ్రెయిన్. కెనాల్ ఉంటుంది అనమాట. మిడ్ బ్రెయిన్ లో కెనాల్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాము? సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాము. కెనాల్ కాల్ సెరిబ్రల్ ఆక్విడక్ట్ పాస్ త్రూ ద మిడ్ బ్రెయిన్ నుంచి పాస్ అవుతుంది అనమాట, సెరిబ్రల్ ఆక్విడక్ట్. ఓకేనా? డోర్సల్ పోర్షన్ లో మెయిన్లీ 4 రౌండ్ స్వెల్లింగ్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం ఏమంటాం? కార్పోరా క్వాడ్రిజెమినా అంటాం అనమాట. హ్యాండ్ బ్రెయిన్ లో పాన్స్, సెరిబెల్లం, మెడుల్లా ఈ 3 ఉంటాయి అనమాట. పాన్స్ అనేది ఫైబర్స్ ఆఫ్ ట్రాక్స్ అవన్నీ ఉంటాయి అనమాట. డిఫరెంట్ రీజన్స్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సెరిబెల్లం అనేది కన్వల్యూటెడ్ సర్ఫేస్, అదేం చేస్తుంది? అడిషనల్ సపోర్ట్ స్పేస్ ని ఫామ్ చేస్తుంది చాలా న్యూరాన్స్ కి. ఓకేనా? మెడుల్లా ఉంటుంది. మెడుల్లా అనేది స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సెంటర్స్ ఆఫ్ రెస్పిరేషన్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, రిఫ్లెక్సెస్, గ్యాస్ట్రిక్ సెక్రెషన్ ఇవన్నీ మెడుల్లా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? 3 మేజర్ రీజన్స్ బ్రెయిన్ స్టెమ్ ని ఫామ్ చేస్తుంది. బ్రెయిన్ స్టెమ్ ఏమేమి ఫామ్ చేస్తుంది? వన్ ఇస్ మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా అబ్లాంగేటా. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా అబ్లాంగేటా. బ్రెయిన్ స్టెమ్ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి కనెక్షన్ అనేది ఫామ్ చేస్తుంది మన బ్రెయిన్ స్టెమ్. అర్థమైపోయిందా? సో ఈ 3 పేరాస్ కూడా అయిపోయినాయి. డన్. సో ఇదన్నమాట మన న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలానే వన్ షాట్ అనేది కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. చాలా కొంచెం టఫ్ చాప్టర్ అనమాట, మీకు ఈజీగా చెప్తాను. బాయ్.